నేను చెప్పేది చాలా సూక్ష్మమైనటువంటి పాయింట్. సమాజంలో సుదీర్ఘకాలంగా అబ్జర్వ్ చేసి మాట్లాడుతున్న పాయింట్. ఆ నరకాన్ని గమనించిన కాదు, అనుభవించినటువంటి ప్రాంతం వాడిగా చెప్తున్నటువంటి పాయింట్. ఇది చాలా బాధతో కూడినటువంటి పాయింట్ కూడా. ఒకనాడు విజయవాడ ప్రాంతంలో స్టార్ట్ అయింది వ్యాపార కూడలి. ఒకటి దగ్గర 10 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటాం, మన దగ్గర 4 లక్షలే ఉంది. వాడేమో వడ్డీతో సహా ఏ 2 రూపాయలు 3 రూపాయల వడ్డీ అని చెప్పి తీసుకుంటాం. మనం అనుకున్న వ్యాపారం సక్సెస్ కాలేదు, వాడికి కట్టలేకపోతున్నాం. మన దగ్గర 3-4 లక్షలే ఉంది. చలసాని దగ్గరికి పోదాం, ఓ మొక్క చెప్తే కనుక అతను మాట్లాడి అవసరమైతే 2 దెబ్బలేసి మనం ఇచ్చింది తీసుకునేలా చేస్తాడు. దెన్ అక్కడికి పోతారు. చలసాని వెంకటరత్నం లాంటి కమ్యూనిస్టు నాయకుడు అప్పుడు ఒక 4 లక్షలు ఉందంటే సరే అయితే అవతల వ్యాపారస్తుని పిలిచి సామదాన భేద దండోపాయాలు ఇవన్నీ ఉండదు. అప్పుడు దండోపాయం ఏంటరా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, లమ్ డాష్ 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 తపతప 2 బాధడం. లేదంటే ఏంటి నువ్వు అతనే దబాయిస్తున్నాట, అతనికి ఎట్టగలుగుతాడు, ఇవ్వలేడు, 2 లక్షలు ఇస్తాడు తీసుకోబో అంటే సార్ 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 అంటే సరే ఇంకో 50 చెప్తా బో. ఏది 10 లక్షల రూపాయలు పోయిన దానికి 2.5 చేతికి ఇచ్చి ఈ మిగతా 1,50,000 వీళ్ళు తీసుకుంటారు. ఇతనికి 6 లక్షలు మిగిలింది, వాళ్ళకి 1,50,000 మిగిలింది, అతనికి 6 లక్షలు పోయింది. ఇది ఆనాటి ప్లస్ అవమానం మిగిలింది. ఇలాంటి వాళ్ళు ఆ తర్వాత కాలంలో వంగవీటి దగ్గరకో దేవినేని దగ్గరకో పోవడం, వీళ్ళు మళ్ళీ వాళ్ళని పిలవడం, ఇలాంటి పంచాయతీలతో 3 దశాబ్దాల పాటు రాష్ట్రం ఏది కోస్తా తీరం నాశనమైంది. ఫ్యాక్షన్ ప్రాంతాల్లో రౌడీ ప్రాంతాలలో ఈ జనాలు పోలీసుల దగ్గరికి వెళ్ళాలనుకోలేదు, లేకపోతే వ్యవస్థల దగ్గరికి వెళ్ళాలనుకోలేదు. రౌడీయిజం రాజ్యమే లేదు. చివరికి పోలీసులు కూడా ఏదో ఒక రౌడీ వెనకాల తిరిగారు. ఆ రౌడీలు ఎలా చెప్తే అట్లా నడిచారు. ఆ రౌడీలకు సంబంధించినటువంటి నాయకులు ఏం చెప్తే అది చేశారు. వీడిని పెట్టుకో కేసులో, ఈయన వదిలేసి, వాళ్ళు కూడా చట్ట ప్రకారం కోర్టుకు కావాల్సింది కాబట్టి ఆ మర్డర్ చేశాడు, ఆ మనోని పంపితల తీసుకు అంతే. ఈ టైపులో నడిచి 3-4 దశాబ్దాల పాటు చివరికి ఇక్కడ వ్యాపారాలు చేయాలంటే పరిశ్రమలు నడపాలంటే పారిపోయే పరిస్థితి వచ్చి హైదరాబాద్కో లేకపోతే పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయినటువంటి రోజులు మళ్ళీ ఆ రోజులు కోరి తెచ్చుకుంటున్నాం మనం. ఏంటి అంటే విద్యావంతులైనటువంటి మూర్ఖుల కారణంగా, తప్పుడు పనులు చేస్తున్న దాని సమర్థింపు కారణంగా, ఎవడు తప్పు చేసినా తప్పండం అనేసి ఒకటి తప్పుని సమర్థిస్తూ ఇంకొకటి తప్పుని భుజాన వేసుకుంటూ ఇంకొకటి తప్పుని మాత్రమే తప్పు పడుతూ సాగుతున్నటువంటిది. చివరికి దీనికి ఐఏఎస్లు ఐపీఎస్లు అనేటటువంటి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛిస్తే ఎట్లా పనిచేస్తారు అన్నటువంటిది ఒకనాడు ఏది చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు దగ్గర నుండి అధికారం తీసుకున్నాక 95 నుండి 2004 దాకా ఇచ్చినటువంటి పూర్తి స్వేచ్ఛ ఆనాడు పనికొచ్చింది. అదే దాని ఇంపాక్టే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోలింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కొనసాగించాడు, రోసే కొనసాగించాడు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించాడు. ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గరికి రాజకీయ నాయకులు వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎలాగా? రిక్వెస్టింగ్గా. అలాంటి అథారిటీ వాళ్ళు చలాయించారు కాబట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. కానీ రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా, విభజన ఉద్యమాలప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్లు ఐపీఎస్లు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రాజకీయ పార్టీల కార్యకర్తల కంటే దారుణంగా తయారైపోయారు. కార్యకర్తల కంటే దారుణంగా. దాని పరిణామక్రమం సమాజంలో అస్తవ్యస్తత ఏర్పడుతుంది. శాంతి భద్రతలు అనేటటువంటిది పేపర్ల మీద రాసుకోవడానికి పరిమితం అవుతున్నాయి. దానంతటది కంట్రోల్లో ఉండేటటువంటి శాంతి భద్రతలు తప్పించి రాజకీయ ప్రతీకారాలకి వేదిక, అధికారంలో ఎవరుంటే వాళ్ళకి తాబేదారులుగా పనిచేస్తూ చట్టాన్ని చుట్టాలుగా మారుస్తున్నటువంటి ఫలితం. ఐఏఎస్లు ఐపీఎస్లు చివరికి ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏపీపీఎస్సీ రాస్తారా, యూపీపీఎస్సీ రాస్తారు. యూపీపీఎస్సీ అంటే సెంట్రల్లో, ఏపీపీఎస్సీలు రాసేది ఇక్కడ. ఐఏఎస్లు ఐపీఎస్లు రాసుకోవాలంటే అవన్నీ చేసుకుని అంత స్టేజీలకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పార్టీ ప్రాపకం లేకపోతే, అధికార పక్షపు ప్రాపకం లేకపోతే మనం బతకలేమనేటటువంటి దరిద్రపు ఆలోచనలోకి రావడం వల్ల వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి. కానీ భారీగా సంపాదించుకోవడానికో లేదంటే ఓ స్ట్రేచర్ మెయింటైన్ చేయడానికో అనేటటువంటి కోణంలో అధికార పక్షాలకి తాబేదారులుగా అయ్యేటప్పటికి చివరికి వాళ్ళకి రిటైర్ అయ్యాక జైళ్ళ పాలు, రిటైర్మెంట్ దశలోనూ ఎదురు దెబ్బలు. ఒక ఏబి వెంకటేశ్వరరావు గారి పరిస్థితి ఏంటి? డీజీపీ కావాల్సిన ఆయన అయిపోయి ఇప్పుడు సునీల్ కుమార్ తర్వాత
ఏదైతే ఇంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసినటువంటి ఆయన, వీళ్ళ పరిస్థితి ఏమైంది? వాళ్ళిద్దరిది కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, వాళ్ళిద్దరు డీజిల్ కావాల్సినటువంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏది సస్పెన్షన్ వెయిట్ వేయడం ద్వారా, తద్వారా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి సిచ్యుయేషన్స్ గమనించాకనన్నా మారతారా అంటే మరింతగా అధికార పక్షాలకి కొమ్ముగాసే పరిస్థితి అవుతుంది తప్పించి ప్రాక్టికాలిటీ మిస్ అవుతుంది. ఇది ఎంతకాలానికి మార్పు వస్తుందో తెలియదు. ఆనాడు బాబుగారి అవసరం రీత్యా కావచ్చు, ఎన్టీఆర్ నుంచి సరైనటువంటి పాలన నడిపే వ్యక్తిగా చూపించడం కోసం కావచ్చు, ఆ విధానం ఏదో బాగుంది, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నా, నా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించడం వల్ల కావచ్చు, రాష్ట్రం ప్రశాంతంగా ఉందనుకుంటే మళ్ళీ నాశనం అనేటటువంటిది పతాక స్థాయికి చేరి ఇవాళ రోజున చివరికి వాళ్ళు ఏమన్నా సంతోషపడుతున్నారా? వాళ్ళ జీవితాల్లో, ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో కానీ, ఈ ఐఏఎస్లు ఐపీఎస్ల జీవితాల్లో కానీ సంతోషం ఉందంటే దినదినగండ నూరేళ్ల ఆయుష్, నిరంతరం టెన్షన్, వాడిని పెట్టు, వాళ్ళ కళ్ళెదురుగుండా తెలుసు ఏది తప్పు ఏది రైట్ అనేటు, కానీ వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ లేదు. తప్పు చేయమంటుంటే నిర్మోహమాటంగా తప్పు చేస్తున్నారు, తప్పు చేసిన వాడిని వదిలేయమంటే నిర్మోహమాటంగా వదిలేస్తున్నారు. నీతి, నియమము, నిజాయితీ అనేటటువంటిది చచ్చిపోతుంది, సత్యం చంకనాకిపోతుంది. ఈ పరిస్థితి కొనసాగితే వాళ్ళ జీవితాల వల్ల వాళ్ళ వలన ఆ ఉద్యోగాలకు వచ్చిన ప్రయోజనం ఏంటి? రాజ్యాంగం కల్పించినటువంటి ప్రత్యేక హక్కులు కూడా కాలరాయబడి చివరికి వాళ్ళందరూ కేసులు పాలవడం ఏంటి, జైలు పాలవడం ఏంటి, సస్పెన్షన్లు పాలవడం ఏంటి, వీఆర్ల పాలవడం ఏంటి? అదే సందర్భంలో ప్రజలకి ఏమీ న్యాయం చేయలేకపోవడం ఏంటి? ప్రజలు ఇది కోరుకుంటారా అంటే 100కి 90 మంది కోరుకోరు. ఆ 10% మంది దీనివలన లబ్ధి పొందాలనుకునేవాడు మాత్రమే, స్వార్థపరుడు మాత్రమే కోరుకుంటాడు. వాడి కోసం 90 మంది జీవితాలు నాశనం అవ్వాలి. ఇప్పటికైనా సమాజం ఆలోచించకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తు వైపుకి వెళ్ళబోతున్నాం మనం.